ఈ రోజు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ రానుంది. ఈ మాట నేను అనటం లేదు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొడంగల్ సభలో చెప్పడం జరిగింది. అయితే మనం గత 2 నెలల కింద కూడా చూసాం, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికోసానికి రెడ్డి జాగృతి నాయకులు పిటిషన్ వేయడం ద్వారా దానికి బ్రేక్ పడింది. బట్ ఈసారి మాత్రం ఈ డిసెంబర్ ఎలక్షన్స్ లో పక్కాగా సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. గత నోటిఫికేషన్లో ఫస్ట్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలనుకున్నారు. కానీ మనకి ఏదైతే 15వ ఆర్థిక సంఘం టైం 2026 మార్చి 31 వరకు ముగిసిపోతుంది. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే పంచాయతీకి వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతాం. కాబట్టి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలనేది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. అయితే మనం ఒకసారి చూసుకుంటే 31 గ్రామీణ జిల్లాలకు, అదేవిధంగా 545 గ్రామీణ మండలాలకు, అంటే 33 జిల్లాలు ఉన్నప్పటికీ 2 అర్బన్ జిల్లాలు కాబట్టి, అదేవిధంగా 12,700 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా దాదాపుగా 1,13,570 వరకు వార్డ్ మెంబర్స్. వీటన్నిటికీ నోటిఫికేషన్ త్వరలో అంటే రేపు లేదా ఎల్లుండే వచ్చే అవకాశం ఉందని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని గురించే వడ్డీ లేని రుణాల చెక్కులు ఏదైతే ఉన్నాయో అవి త్వరగా పంపిణీ చేయండి, అదేవిధంగా ఇందిరమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పంపిణీ చేయండి అని అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తుంది. బట్ ఎంటైర్ ఇష్యూ ఏంటంటే ప్రజెంట్గా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారా లేదా? డెఫినెట్గా కల్పిస్తలేరు. నిన్న సోమవారం రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఒక గెజెట్ రిలీజ్ చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్ల గురించి. దాన్ని ఎట్లా చూశారంటే అబోవ్ 50% ఉండొద్దు. యాక్చువల్గా మనకు 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నప్పుడు టోటల్గా రిజర్వేషన్ 67% అవుతుంది. అప్పుడు ఈ హైకోర్టు ఈ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసిర్రు. డెఫినెట్గా 50% మించొద్దు. హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే కాదు, పంచాయతీరాజ్ శాఖ కూడా అదే చెప్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 50% మించి రిజర్వేషన్ ఉంటుందని చెప్పింది. సో అదే విధంగా రేపు లేదా ఎల్లుండి అంటే బుధవారం లేదా గురువారం ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి కూడా రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. అందులో డెఫినెట్ గా బీసీలకు 42% రిజర్వేషన్ ఉండబోదు. ఇది క్లియర్ అండ్ క్రిస్టల్. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పబట్టే ఈ బీసీ నేతలు బీసీ సంఘాలు మొత్తం కూడా 2023 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో జతగట్టాయి, రేవంత్ రెడ్డితో జతగట్టాయి. బట్ ఇప్పుడు 42% రిజర్వేషన్ కు నో ఛాన్స్ అంటే బీసీ కీలక నేతలు బీసీ సంఘాలు ఏ విధంగా కార్యాచరణ చేపట్టబోతున్నాయి మనం చూడాలి. అయితే నిన్ననే జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే మేము ఉద్యమం చేశాము, ఈ విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో మేము చూస్తామని ఆయన చిన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ క్యాబినెట్ 26కు మీటింగ్ పెట్టబోతుంది. మళ్ళీ ఈ మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారంటే బీసీలకు 42% రిజర్వేషన్ పార్టీ తరఫున మేము ఇవ్వబోతున్నాము, కానీ అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇస్తే హ్యాపీ. ఏదైతే న్యాయస్థానాలు మన బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయో మనం మాత్రం బీసీలకు మద్దతుగా అందరం కూడా 42% రిజర్వేషన్ ఇద్దామనేది మహేష్ కుమార్ గౌడ్ లేదా రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడు అనేది రాజకీయ విశ్లేషకుల ఒక ఆలోచన. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు పాత పద్ధతులను కొనసాగిస్తున్నారనేది కూడా ఒక వార్త వస్తుంది. నిన్న గెజిట్ కూడా రిలీజ్ అయింది. బట్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేసి కేసీఆర్ ద్వారా బీసీలకు అన్యాయం చేసిన చెప్పింది కదా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిన దానికంటే కూడా బీసీలకు తక్కువ టికెట్లు ఇస్తున్నారనేదే ఒక రాజకీయ విశ్లేషకుల ఆలోచన. మనకు ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ దాంట్లో కూడా ఈ టికెట్ల కేటాయింపు గతంలో కంటే ఇప్పుడు బీసీలకు తక్కువ వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లేదా కేసీఆర్ కంటే తక్కువ ఈయననే బీసీలకు టికెట్లు కేటాయిస్తే బీసీ నేతలం మేము దశాబ్దాల నుండి మాకు ఇల్లు భార్య పిల్లలు లేరు బీసీల కోసమే ఫైట్ చేస్తామని చెప్తున్న ఈ బీసీ నేతలు
ఏ విధంగా రియాక్ట్ అవుతారు, బీసీ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేదా వీళ్ళను ఫర్ ఎగ్జాంపుల్ జార్జులను రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణను మోడీ ఏమైనా బుజ్జగించి వీళ్ళు వచ్చి బీసీ ప్రజల్ని బుజ్జగిస్తారా, ఏ విధంగా ఉండబోతుందో మనం వేచి చూడాలి. సో ఫైనల్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. దీని గురించి బీసీ యావత్ తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటుందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.